అడుగుతావా? నీ అభిషేకముతో నన్ను నింపయ్యా, నీ సహవాసం నాకు మేలయ్యా, నీ అనుబంధం నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలి, నీ నీడ నాకు కావాలి, నీ అండ నాకు కావాలి. ప్రతి క్షణమున నా పక్షముగా నీ ఉండాలి, నీ చిత్తము నా ఎడల నెరవేర్చబడాలయ్యా. నీ సంకల్పము, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక, నీవు ఆశించిన ప్రతిదీ నా జీవితం ద్వారా జరిగి నిన్ను మహిమపరిచే జీవితం నాకు కావాలయ్యా అని దేవుణ్ణి అడుగుతావా? నీ ఆశ ఏంటో ఈ దినమున దేవుడికి తెలియపరుస్తావా? లోకము కొరకు కాదు కానీ నీ ఆత్మీయ జీవితం కొరకు దేవుణ్ణి ఆశ కలిగి అడుగుతావా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగినటువంటి మన దేవుని వంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడున్నాడు? ఇదిగో మీరు నాకు మొర్రపెట్టుదురేమి, నాకు ప్రార్థన చేయొద్దు వత్తురేమి, నేను ఈ ప్రార్థన ఆలకిస్తానని చెప్పిన నీవు కలిగినటువంటి దేవుడు మరి ఇంకెక్కడ ఉన్నాడు? ఇదిగో నేను మీకు కలిగినట్టుగా మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు ఉన్నాడని ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ద్వారా ప్రభు నీకు తెలియపరచలేదా? ఈ దినమున